పోర్టులలో సమ్మెలు ఇప్పుడు అమెరికాకి ఒక పెద్ద సమస్య అయింది. జో బైడెన్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి జో బైడెన్ విజయం సాధించాలంటే, జో బైడెన్ వెళ్ళిపోయాడు అనుకోండి, కమలా హ్యారిస్ ఇప్పుడు విజయం సాధించాలంటే జో బైడెన్ పనితీరు ఆధారంగానే కమలా హ్యారిస్ కోటేస్తారు. కమలా హ్యారిస్ కి ఆల్రెడీ ఇండివిజువాలిటీ ఉందన్నటువంటిది నమ్ముతారు కాబట్టి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందయ్యా అంటే, జో బైడెన్కి ఈ చివరిలో కరెక్ట్గా వేతనాలు పెంచాలంటూ సమ్మె ప్రారంభమైంది. టెక్సాస్ లాంటి చోట్ల ప్రారంభమైనటువంటి సమ్మె 1977 తర్వాత పోర్టు వర్కర్లందరూ సమ్మెకి దిగినటువంటి అతిపెద్దదైనటువంటి అంశమైంది. దీంతో పోర్టు కార్యకలాపాలు స్తంభించిపోయినాయి, ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. షిప్స్ని అక్కడి నుంచి వేరే షిప్ యార్డ్కి తరలించాల్సి ఉంది. దానివల్ల సప్లై చైన్ కట్ అవుతుంది. ఇంకో పక్కనేమో రెండు చోట్లేమో యుద్ధం జరుగుతుందా. ఇవన్నిటినీ కూడా ఇప్పుడు బైడెన్ సమర్థించుకురావాలి, సరి చేసుకురావాలి. అంటే తన దేశంలో వచ్చినటువంటి సమ్మెల సమస్యని పరిష్కరించాలా. అదే సందర్భంలో ఇప్పుడు ఈ టైంలో ఇజ్రాయెల్తో వార్ టైంలో, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ టైంలో మరింత అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓ రకంగా ఎన్నికల ముందు పరీక్ష ఎదుర్కొంటున్నది బైడెన్ సర్కార్.